లేదేమో రా అగ్నిదేవుడు ఎలా మండుతున్నాడు చూడండి. ఈ హోమంలో నెయ్యి వేస్తాం కదా, అట్లా నెయ్యి వేసి చెయ్యాలన్నమాట. మూడు సార్లు పొంగిపోయింది కదా, ఇంకా బియ్యం వేయాలి. ఇలా బియ్యం వేసాక పాలన్నీను బియ్యం పీల్చుకొని బాగా ఉడుకుతాయి చూడు, ఫ్రైస్లా కనబడతాయి కదా, అప్పుడు బెల్లం వేసుకుంటే విరగవు, లేకపోతే విరిగిపోతాయి. ముందుగా వేయొద్దు బెల్లం. చూడండి, అన్నం ఇలా దగ్గరగా అయిపోవాలి, పాలన్నీ ఎగిరాయి అంటే పీల్చుకోండి రైస్. ఈ ఈ టైంలో బెల్లం వేయాలి, వద్దు పెట్టద్దు. చూడండి, బెల్లం ఈ టైంలో వేయాలన్నమాట. వేసి తిప్పుతూ ఉంటే బెల్లం కరుగుతుంది. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగి ఇంకా పరమాణం రెడీ అయిపోద్ది. నెయ్యి, యాలక్కాయల పొడి వేసి దేవుడికి నివేదించడం. పరమాణం మాత్రం మెత్తగా ఉండాలి. ఇంకా ఈ దశలో పుల్లలు వేయకూడదు, ఆ బొగ్గుల వేడికే అయిపోద్ది. ఇప్పుడు
పరమాణం మాత్రం మెత్తగా ఉండాలి. ఎందుకంటే దక్ష యజ్ఞం జరిగించండి, అప్పుడు సతీదేవి యజ్ఞంలో పడిపోద్ది కదా, శివుడికి కోపం వచ్చి శివతాండవం చేస్తాడు. ఆ కోపంలో తన జటాజూటం ఒకటి తీసి విసిరితే వీరభద్రుడు వస్తాడు కదా, అప్పుడు అష్టదిక్పాలకుల్ని దేవతల్ని అందరినీ కూడా ఆయన బాగా దండిస్తాడు. ఆ టైంలో సూర్యుడికి పళ్ళు ఊడిపోయాయంట. అందుకని తినలేడు కాబట్టి సూర్యదేవుడికి పరవాణం కింద చేసి పెడతాము. అది కూడా పరవాణం మెత్తగా చేసి వండినమ్మటే పెట్టేయకుండా కాలుతుంది కదా, కొంచెం చల్లార్చి అప్పుడు ప్రసాదంగా నివేదించండి. ఈ దశలో ఇంకా దగ్గరికి వస్తుంది కదా, ఇప్పుడు నెయ్యి, ఆవు నెయ్యి వేసుకొని చక్కగా అలా ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు యాలక్కాయ, పచ్చకర్పూరం వేసి అందులో వేస్తా, చక్కగా తిప్పి కొద్దిసేపు ఉడికాక కొంచెం చల్లారనిచ్చి సూర్యభగవానుడికి నివేదించామనుకోండి, అందరూ ముక్కులు మూసుకోండి. పరమాణం ఉడికిన స్మెల్ వస్తుంది, మనం పీల్చకూడదు. ఫస్ట్ దేవుళ్ళు పీల్చేకే. చూడండి, ఇది పరమాణం దేవుడికి చూపించాము. ఇప్పుడు తీసి దీన్ని చల్లారబెట్టి అప్పుడు నివేదించాలి. ఇప్పుడు పరమాణం చల్లారింది, ఫస్ట్ అగ్నిదేవుడికి వేయాలి, హోమంలో వేసినట్టు మాట.